ఈ రోజు మనం చూస్తున్న ఈ జీవితంలో కాంపిటీషన్ ఇవన్నీ పెద్ద లెక్క కాదు. తాను కష్టపడుతున్నవి ఏవి, కృషి చేస్తున్నవి ఏవి లెక్క కాదు. జన్మనెత్తడానికి నువ్వు అంతకంటే 1000 రెట్లు ఎక్కువ కృషి చేయాలి. ఈ మానవ దేహం రావాలంటే దానికి 1000 రెట్లు, 1,00,000 రెట్లు కృషి చేయాలి. ఒక ఉద్యోగం సంపాదించడానికి ఎంతో చేస్తున్నాను అని అనుకుంటావు, కాంపిటీటివ్ వరల్డ్ అని. కాదు. ఈ కాంపిటీటివ్ వరల్డ్ కంటే ఎంతో కాంపిటీషన్ ఉంది నీకు జన్మ రావాలంటే. ఎందుకు? జీవరాశులన్నీ ఎదురు చూస్తున్నాయి మానవ జన్మ కోసం. ఈ మానవ యోనిలో నువ్వు పుట్టడానికి నువ్వు ఎంత కృషి చేస్తే ఈ జన్మను, ఈ దేహాన్ని తెచ్చుకున్నావో అందులో ఎంత సంస్కారాన్ని పణంగా పెట్టి. మన ఇన్వెస్ట్మెంట్ ఏమిటి? దేహం రావాలంటే, మానవ జన్మ రావాలంటే సంస్కారం. అనేక జన్మల్లో కూర్చుకున్న సంస్కారాన్ని అంతటినీ కూడా ఎట్లా కూర్చుకున్నాడంటే, పశుపక్ష్యాది జన్మల్లో సంస్కారాన్ని వృద్ధి చేసుకోవడానికి అక్కడ అవకాశం లేదు. అయినప్పటికీ తాను ఎదుగుకుంటూ వచ్చాడు. ఏ ఒక్క చిన్న ప్రయోగంలోనైనా సరే ఆ ఎదుగుదలని గుర్తించుకుంటూ అజ్ఞాతంగా అంతర్యామి యొక్క ఆధారంతో తాను ఇప్పుడు ఈ మానవ జన్మకు వచ్చి ఎంతో సంస్కారాన్ని వెచ్చించి వదిలిపెట్టే వాటిని కూర్చుకోవటం అంటే ఇంతకంటే వృధా అయిన మూర్ఖపు చేష్ట ఏముంటుంది? నీ ప్రీతి నీ మీద గుర్తించు. నీ ప్రీతి నీ మీద ప్రీతి నిన్ను డ్రైవ్ చేస్తుంది. లోకంలో అంత ఈజీగా ఎవరు వీటన్నిటి వెంట పడటం లేదు. అందుకే మనిషి ముందు గుర్తించవలసింది సాధకుడు ఏమిటంటే, లోకంలో దేని మీద నాకు ప్రీతి లేదు, ఆ ప్రీతి నా మీదనే. ఆ ధనం ఏవో, ఆ ధనం మీద తృష్ణ అనేది బయట ఏదో ప్రయోగించి అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేస్తున్న ఈ తృష్ణ అంతా కూడా నా మీద నాకే ప్రీతి అని గుర్తించు. చిన్న మలుపు.